మకర రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎవరైనా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. ఎవరైనా నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి కాస్త ఆటంకాలు ఏర్పడడం, నిరుద్యోగులకి నిరుత్సాహం, అలాగే ఎవరైనా విద్యార్థులు పోటీ పరీక్షలు పడుతూ ఉంటే వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా లేకపోవడం, అంటే ఎక్కువ శ్రమ పడ్డం అనేది కనబడుతుంది ఇక్కడ. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చినా కూడా ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్లు అవ్వడం కూడా జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్ల వల్ల కొంత ఇబ్బంది చోటు చేసుకోవడం అనేది కూడా ఇక్కడ కనబడుతోంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు, లేదా అప్పుడికి ఏదైనా ఎక్కడైనా అప్పు తీసుకొచ్చైనా సరే ఆ వ్యవహారాన్ని ముందుకు నడిపించాలనే ఆలోచన రావడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళ యొక్క వివాహాలకు సంబంధించి కొద్దిగా ఆలస్యం అవ్వడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వీరందరూ కూడా రామరక్ష స్తోత్ర పారాయణ చేసుకోవడం, ఆదిత్య పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.